హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ బీట్రూట్ చెట్టు అండి. మా బాబుకు మొక్కల్ని పెంచడం చాలా ఇష్టం. ఇది టమాటా చెట్టు అండి. అన్ని కూరగాయలన్నీ ఇంట్లోనే వేస్తాడు. బెండకాయ చెట్టు, కొత్తిమీర, సరస్వతి చెట్టు. ఇది పిల్లలకు జ్ఞాపక శక్తి అన్నీ మంచిది. మా బాబుకి మొక్కల్ని పెంచడం అంటే చాలా ఇష్టం. ఇది మిరపకాయ చెట్టు అండి. ఇంత చిన్న చెట్టుకే మిరపకాయలు అయినాయి చూడండి, చూసారా? 3-4 ఉన్నాయండి. బెండకాయ చెట్టు, ఇది కూడా మిరపకాయ చెట్టేనండి. ఇది పొప్పడి పండు చెట్టు అండి. టమాటా, కల్జమాకు, ఉల్లిగడ్డ వేసాడండి మా బాబు. ఇంట్లోకి సరిపడా అన్ని కూరగాయలు వెళ్ళేటట్టు మొక్కలు వేస్తాడండి. ఈ గులాబీ చెట్టు అండి. గులాబీ పువ్వులు బాగా పూస్తాయి. ఇప్పుడు లేవు కానీ చాలా పూస్తాయి. చామంతి చెట్టు నిండా పువ్వులు ఉంటుండే. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి పువ్వులు కొద్దిగా తక్కువ అయినాయి. చూడండి, చిన్న డబ్బాని అని మనం పారేస్తాం కానీ అందులో కూడా మట్టేసి ఇలా మొక్కలు పెంచుతాడు. చూడండి, వాటి పడేయకుండా డబ్బాని ఇలా యూజ్ చేసుకొని మొక్కలు పెంచడం ఎంత బాగుంది. మా తులసి మాత. చూడండి, పచ్చకూర వారానికి ఒక్కసారైనా అని వెళ్తుంది. మంచిగా కూర అనుకుంటాం. పుదీనా, చిన్న ప్లేస్ అయినా అన్ని కూరగాయలన్నీ పెడతాడండి. అంటే కొన్ని కాకుండా కొన్ని ఇంట్లోకి సరిపోయాన్ని వెళ్తాయి. కొత్తిమీర అండి, చూడండి ఎంత బాగా వేసాడు. గుల్లాకండి, చిన్న ప్లేస్ అయినా అని చాలా బాగా వేస్తాడు. చూశాడండి. ఈ పుదీనా